గెలవగానే మాకు కేసీఆర్ సారు మాకు 6,000 ఇస్తానన్నాడు. మా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6,000 ఇస్తానన్నది. మన దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రావటము మాకు వికలాంగులకు 6,000 పెన్షన్ రాలేదు, ఇప్పటివరకు పెంచలేదు. 2 సంవత్సరాలు కాబోతున్నది, దాని గురించి స్పందించడం కూడా జరగట్లేదు. దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్ల పోస్టులు కూడా భర్తీ చేయడం జరగట్లేదు. రెండో విషయం ఏమిటంటే ఆర్టీసీలో ఫ్రీ బస్సు ఇస్తామని అన్నారు. ఆర్టీసీలో బస్సు ఇవ్వడమే కాకుండా మేము ఎక్కడికైనా పోవాలంటే కూడా ఆర్టీసీ బస్సులో మాకు రిజర్వ్ చేసిన సీటు కూడా ఇవ్వట్లేదు. బస్ స్టాప్లో బస్సులు ఎక్కించుకునే పరిస్థితి కూడా మాకు లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తానని ఇంతవరకు మన ప్రభుత్వం స్పందించట్లేదు. మేము కేవలము అడిగేది ఏంటంటే మాకు పెన్షన్ ఇచ్చి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. కావున ఈ సునీతక్కకు ప్రచారం మా వికలాంగుల విభాగం నుంచి మేము చేయడం జరుగుతున్నది.